రాజకుమారుల బాల్యం. పుట్టిన 11వ దినమున నామకరణ మహోత్సవం జరిగిన. పిల్లలందరిలో పెద్దవాడైన కౌసల్య కుమారునికి శ్రీరాముణ్ణి, సుమిత్రాకు కుమారులిరువురకు లక్ష్మణ శత్రుఘ్నులని, కైకేయి కుమారునికి భరతుడని వశిష్ఠ పరమానందంతో పేర్లు పెట్టింది. బ్రాహ్మణులకు రాజు అనేక రత్నరాశులను దానము చేసిన. ఆ కుమారందరిలో పెద్దవాడైన రాముడు తండ్రి మిక్కిలి ప్రీతిపాత్రుడే ఉండెను, మరియు అన్ని ప్రాణులకు ఇష్టుడై ఉండెను. నలుగురు పిల్లలను సూర్యులు, వేదవేత్తలు, లోకక్షేమం కోరువారు. అందరూ మంచి జ్ఞానము కలవారు, సద్గుణములతో విలసిల్లివారును అయి ఉండేవారు. వారందరిలోని సత్యపరాక్రముడు రాముడు గొప్ప తేజస్శాలి అనే నిర్మలమైన చంద్రబింబం వలె సర్వజనులకు ఇష్టమైన వాడుగా ఉండెను. ఏనుగుల మీద, గుర్రముల మీద స్వారీ చేయుట, రథములో ప్రయాణించుట బాగుగా తెలిసినవాడు. ధనుర్వేద ముందు అపార ప్రజ్ఞాశాలియే తండ్రికి సేవ చేయుటందు ఆసక్తి కలవాడై ఉండేది. లోకమంతునకు ప్రియమైన రాముడు లక్ష్మణుడు చిన్నతనము నుండి మిక్కిలి స్నేహపాత్రుడై ఉండెను. 1000 ఏళ్ళ బయట సంచరించుచు ప్రాణమే లక్ష్మణుడు శ్రీరామునికి. అతడు లేనిదే శ్రీరాముడు నిద్రపోయేవాడు కాదు. అతడు ప్రక్కన లేనిదే కృష్ణానమును కూడా శ్రీరాముడు తాకేవాడు కాదు. శ్రీరాముడు వేటకు వెళ్ళినప్పుడు అతని వెన్నంటి ధనస్సును ధరించి లక్ష్మణుడు రక్షించుచుండేవాడు. దశరథ మహారాజు ఆ నలుగురు కుమారులతో, దేవతలతో కూడిన బ్రహ్మవలే మిక్కులు సంతోషించుచుండెను. రామలక్ష్మణులు అనుసరించినట్లే శత్రుఘ్నుడు భరతుని ఎప్పుడుని విడవక సేవించుచుండెను. జ్ఞానవంతులు, సమర్థ సద్గుణ శోభితులు కలవారు, కీర్తిమంతులు, దీర్ఘదృష్టి కలవారును పుత్రులను చూసి దశరథ మహారాజు బ్రహ్మానందం అనుభవించుచుండెను. ఇట్లుండగా దశరథుడు గురువుతోనూ బంధువులతోనూ తన కుమారుల వివాహ విషయమే మంత్రులతోనే ఆలోచింపసాగిను.